బీఆర్ఎస్ కీలక నేతలకు కాళేశ్వరం టెన్షన్ పట్టుకున్నట్టుంది. రేపు కాళేశ్వరం విచారణపై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణను నిలిపివేయాలని కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో పిటిషన్లు వేశారు. కమిషన్ న్యాయ సూత్రాలను పాటించలేదని హైకోర్టుకు వెళ్లారు. అయితే హైకోర్టులో ప్రతికూల తీర్పు వస్తే వెంటనే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మాట్లాడేందుకు పార్టీ కీలక నేతలు హరీష్ రావు, వినోద్ కుమార్ నిన్న ఢిల్లీ వెళ్లారు. సుప్రీం సీనియర్ అడ్వకేట్లతో మంతనాలు జరిపారు. ఓవరాల్ గా కాళేశ్వరం కమిషన్ విచారణపై తమకు ప్రతికూలంగా తీర్పు వస్తుందనే టెన్షన్ లో బీఆర్ఎస్ లీడర్లు ఉన్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారం శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, బీఆర్ఎస్ లీడర్లకు కాళేశ్వరం టెన్షన్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతలు టెన్షన్ అయితే పడుతున్నారు అపర్ణ. ఎందుకంటే నిన్న మనం చూసాము, జగిత్యాలలో బహిరంగ సభ పెట్టుకున్నది బీఆర్ఎస్ పార్టీ. దానికి కేసీఆర్ హాజరవుతున్నారు. కానీ కాళేశ్వరం విచారణపై కొంత ఆందోళనతో ఉన్నటువంటి బీఆర్ఎస్ నిన్న హరీష్ రావుని, మాజీ ఎంపీ వినోద్ రావుని, వీళ్ళిద్దరిని, ఆయనతో పాటు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఈ ముగ్గురు కూడా ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులతో కూడా సమావేశమయ్యారు. అందులో ఇప్పటికే ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి హైకోర్టులో ఉంది కదా కేసు, దానికి సంబంధించినటువంటి ఆ కేసు చూస్తున్నటువంటి సీనియర్ లాయర్ ఆర్యమ సుందరంతో కూడా నిన్న సమావేశమయ్యారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, కాళేశ్వరం కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. దీని మీద కాళేశ్వరం కమిషన్ నియామకమే ఏర్పాటు చేయడమే తప్పు అంటూ జీవో నెంబర్ 6 మీద అటు కేసీఆర్, హరీష్ రావు కూడా హైకోర్టుకు వెళ్ళారు. ఆ కేసు గత కొన్ని రోజుల నుంచి కూడా నడుస్తుంది. మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డది, విచారణ జరిగింది. సో ఫైనల్గా మొన్న బుధవారం తీర్పు ఇవ్వాల్సి ఉండే. సో తుది తీర్పు ఇస్తున్నట్టుగా హైకోర్టు కూడా అంతకుముందు 8వ తారీఖు వాయిదా చేసింది. కాబట్టి సో ఆ రోజు ఖచ్చితంగా తీర్పు ఉంటుంది అనుకున్నారు. కానీ విచారణ సమయంలో మళ్ళీ 22వ తారీఖు వాయిదా పడ్డది. 22 అంటే రేపు. సో రేపటికి వాయిదా పడ్డది. కాబట్టి రేపు కాళేశ్వరం విషయంలో, కమిషన్ రిపోర్టు విషయంలో దీని మీద ఖచ్చితంగా ఏమైనా వ్యతిరేకంగా తీర్పు వస్తే ఏం చేయాలి అనే దాని మీద బీఆర్ఎస్ నేతలు గత కొన్ని రోజుల నుంచి కూడా దీని మీద ఆలోచనలు చేస్తున్నారు. సో ఒక టెన్షన్ అయితే పట్టుకుంది. దీంతో ఒకవేళ వ్యతిరేకంగా తీర్పు వస్తే, హైకోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్ళాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే నిన్న హరీష్ రావు, అట్లనే మాజీ ఎంపీ వినోద్ రావు, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ముగ్గురు కూడా ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులతో సమావేశమయ్యారు. ఇప్పుడున్నటువంటి తీర్పు ఎట్లా ఉండబోతుంది, ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే మనం సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చా, సుప్రీంకోర్టులో కనుక ఈ కేసు వేస్తే ఫలితం ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి అన్ని అంశాల మీద నిన్న సుదీర్ఘంగా హరీష్ రావు, వినోద్ కుమార్ వీళ్ళంతా కూడా అక్కడ సీనియర్ న్యాయవాదులతోటి చర్చించారు. వాళ్ళ ఇచ్చినటువంటి సలహాలు, సూచనల ప్రకారం తీర్పు కోసం బీఆర్ఎస్ అయితే వెయిట్ చేస్తుంది. సో ఈ తీర్పు రేపు రాబోతుంది, ఫైనల్ తీర్పు ఈ కాళేశ్వరం సంబంధించి. దీంట్లో అవినీతి అక్రమాలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 14న పీకే ఘోష్, మాజీ సుప్రీంకోర్టు న్యాయవాది, ఆయనతోటి దీనికి సంబంధించినటువంటి కమిషన్ కూడా ఏర్పాటు చేసినటువంటి విషయం తెలిసిందే. ఈ కమిషన్ విచారణ జరిగినప్పుడు కేసీఆర్ హాజరయ్యారు, హరీష్ రావు హాజరయ్యారు, అధికారులు అందరూ కూడా చాలామంది హాజరయ్యారు. విచారణ జరిపింది. ఫైనల్గా ఒక 7-8 నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక తప్పు అని చెప్పి, అట్లనే రాష్ట్ర ప్రభుత్వము 2024 మార్చి 14న ఒక జీవో ఇచ్చింది కదా, జీవో నెంబర్ 6. దీని మీద హైకోర్టుకు వెళ్ళారు హరీష్ రావు, కేటీఆర్. వాళ్ళతో పాటు ఇంకా 2 అధికారులు కూడా వెళ్ళారు. అందులో ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఉన్నారు. మరోవైపు మాజీ ఐఏఎస్ అధికారి, అప్పుడు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసినటువంటి ఎస్కే జోషి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు హైకోర్టులో వీళ్ళ కేసు ఉంది. సో వీళ్ళు వేరువేరుగా పిటిషన్లు వేశారు. అన్ని పిటిషన్లు కలిపి హైకోర్టు విచారిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. రేపు ఫైనల్ తీర్పు రాబోతుంది. సో ఫైనల్ జడ్జిమెంట్లో ఏముంటుంది అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో వ్యతిరేకంగా తీర్పు వస్తే ఎట్లా ఉంటుంది, ఎట్లా అనే విషయంలో బీఆర్ఎస్ టెన్షన్ అయితే పడుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇందాక నేను చెప్పినట్టుగా ఢిల్లీ అయితే వెళ్ళారు. సో ఫైనల్గా సుప్రీంకోర్టుకు వెళ్ళాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ఇక మరొక వైపు నిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు, తర్వాత ముఖ్యమంత్రి కూడా వెళ్ళారు. అక్కడ పరీక్షించారు. ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టు, దాని ప్రకారం త్వరలోనే ఈ పనులు ప్రారంభించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొన్ని కీలక కామెంట్ చేశారు. అదేంటంటే, ఇప్పటికే అసెంబ్లీ తీర్మానం చేసి కాళేశ్వరం మీద
అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి అనేది సిబిఐ విచారణ చేయాలని చెప్పి అప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర అసెంబ్లీ కోరింది. ముఖ్యమంత్రి కూడా ప్రకటన మనం చూసాం. నిన్న కూడా ఒక లేఖ రాశాను, మరొక లేఖ అంటే అంతకుముందు లేఖ రాశాను, మరొక లేఖ కూడా ఈ మధ్య రాశాను. సిబిఐ విచారణ చేయాలి, కేంద్ర ప్రభుత్వం మీదుగా ఒత్తిడి తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో మొత్తానికి అటు బీఆర్ఎస్ను ఇరుకాటంలో పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు ఇటు బీజేపీని కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కూడా దీని మీద స్పందించాల్సి వస్తుంది. ఎందుకంటే లేఖ రాసినప్పుడు అంతకుముందు గతంలో కిషన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా ముఖ్యమంత్రి గుర్తు చేస్తున్నారు. మీరు సిబిఐ విచారణకు మీరు కోరండి, మేము సిబిఐ విచారణ చేపిస్తామన్నటువంటి విషయాన్ని కూడా కిషన్ రెడ్డి చెప్పినట్టుగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. కాబట్టి అటు బీఆర్ఎస్ దీని మీద ఆందోళన చెందుతుంటే, మరోవైపు దీన్ని ఎట్లా కౌంటర్ ఇవ్వాలన్నటువంటి విషయాల మీద కూడా బీజేపీ నేతలు అయితే ఉన్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వము దీని మీద చాలా సీరియస్గా ఉన్నది. సో హైకోర్టు ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది మీద కూడా కొంత రాష్ట్ర అంటే ప్రభుత్వ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది, ఎట్లాంటి తీర్పు వస్తుందని. ఇంకొక వైపు ఏమో బీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్కి ఒకవేళ వ్యతిరేకంగా తీర్పు వస్తే ఖచ్చితంగా ప్రజల్లో డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళాలనుకుంటున్నారు. మరోవైపు సిబిఐ విచారణ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తే కనుక పరిస్థితులు ఎలా ఉంటాయనే దాని మీద కూడా బీఆర్ఎస్ నేతల్లో, బీఆర్ఎస్ ముఖ్య నాయకుల్లో కొంత టెన్షన్ అయితే పట్టుకుంది. ఒకవేళ సిబిఐకి విచారణకి ఇచ్చినా, ఇంకొక వైపు హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా రేపు వచ్చిన దీని మీద ఏం చేయాలి ఏంటనేది గత కొన్ని రోజుల నుంచి కూడా బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి చర్చ. సో మొత్తానికి సీనియర్ న్యాయవాదులు కల్పించారు. వీళ్ళు చాలా పెద్ద మొత్తంలో గంటకు ఇన్ని లక్షల చొప్పున తీసుకుంటారు అనేది బయట చర్చ జరుగుతుంది. సో అట్లాంటి సీనియర్ న్యాయవాదులని బీఆర్ఎస్ నాయకులు తమ కేసు మీద, ఈ కాళేశ్వరంకి సంబంధించినటువంటి కేసు మీద విచారణకు పెట్టుకున్నారు. సో ఇప్పటికే చాలాసార్లు హైకోర్టులో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలు జరిగాయి అనే దాని మీద పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మీద విచారణ అయితే జరుగుతుంది. మరి చూడాలి రేపు ఎట్లాంటి తీర్పు రాబోతుంది, దీని మీద ఫైనల్ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. ఇంకొక వైపు బీఆర్ఎస్ నాయకుల్లో, కార్యకర్తల్లో ఒక ఆందోళన అయితే ఉంది. ఇంకొక వైపు నిన్న కేసీఆర్ దీని మీద స్పందించలే కానీ, సో మొత్తానికి తెలంగాణని పునర్నిర్మాణం చేసుకుంటాం, ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పి ఒకవైపు ఆయన కామెంట్ చేస్తున్నారు. ఇంకొక వైపు సీఎం కూడా కేసీఆర్ కామెంట్స్కు గట్టిగానే కౌంటర్ అయితే ఇచ్చారు. సో ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి ఉంది. ఇంకొక వైపు బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నాల్లో ఉన్నది. మరి చూడాలి రేపు హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది, బీఆర్ఎస్ యాక్షన్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇప్పుడు 4 గంటలకు మాజీ మంత్రి హరీష్ రావు మీ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. సో దీనికి సంబంధించిన అంశాల మీద కూడా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి దాని మీద కౌంటర్ ఇవ్వడంతో పాటు మీడియా ఎలాగో మీరు సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది ప్రెస్ మీట్లో. కాబట్టి హరీష్ రావు దీనికి కూడా సమాధానం ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి అటు బీఆర్ఎస్లో ఒక టెన్షన్ అయితే కనపడుతుంది. ఇంకొక వైపు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనేది ఎదురు చూస్తుంది. సో ఇది బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి టెన్షన్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. అపర్ణ.